కాంగ్రెస్లో ఎవరు కేసీఆర్కు సరిపోరు, చెప్పవలసిన అవసరం లేదు, ప్రజలే చెప్తారు. ఇది కేటీఆర్ మీరు అనవసరంగా చెప్తున్నారు, మీరు చెప్తున్నారు. ఇది ప్రజలు ఆల్రెడీ చెప్పిండు. కేసీఆర్ కాలు గోటికి కూడా మొత్తం లెక్కబెట్టి ఇట్లా నిలబెడితే ఆ ప్రజాభవన్ ముందట ఇప్పుడు 68 మంది 70 మంది ఎమ్మెల్యేలు అయినలా కాంగ్రెస్లో, ఇంకా అడిషనల్గా బీజేపీ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఒక్కసారి నిలబెట్టరు. మీ ముఖాలన్నీ ఇట్లా చూపిరు తెలంగాణ ప్రజలకు కానీ లైవ్ పెట్టి, అమ్మ గీన అక్కడికి వస్తారా, గీ ముఖం అక్కడికి వస్తుందా కేసీఆర్ కానీ చీ పక్కది ఆ పూని కానీ నచ్చలేదేమో, గీన నచ్చిండ తల్లి, గీన కేసీఆర్ తోటి పోటీ పడతారా అంటే తీ అని ముఖం పాడుగాను. సరే ఇద్దరిని పాడుగాను అంటివి, కానీ మూడో వ్యక్తి గీనన్న జర్ర సరిగ్గా చూసి చెప్తాలి, గీన అక్కడికి వస్తారా ఏవాళ్ళు, అయ్యో మంచిగా చూడు రాదావా గిట్లా అని ఫోటో పెద్ద చేసా, ఇక చెప్పుతోడు కొడతా బిడ్డ అని ఫోటో తీసా. అట్లా 68 మంది ఎమ్మెల్యేలు నిలబెట్టినా కూడా ఎవరన్నా సీఎం పొటాన్షియాలిటీ ఉన్నోళ్ళు లేనా వీళ్ళంటే ఒక్కలకు లేదు. కేసీఆర్కి అంత అహంకారం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళని చూసే, కాంగ్రెస్ వాళ్ళని చూసే వచ్చింది. రోజు చూసేది కేసీఆర్, వీళ్ళకు నాతోటి పోటా రాష్ట్ర సాధనకు కారణమైన నేను చంద్రబాబు నాయుడుని అటు రాజశేఖర్ రెడ్డిని ఇద్దరిని ఇంత బక్కపానం వేసుకొని గడగడలు ఆడించినోడిని, గీళ్ళకు నాకు పొత్తు గీళ్ళకు నాకు పోలిక అని కేసీఆర్ మనసులో ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని చూసినప్పుడు లేకపోతే ఇంకోళ్ళని చూసినప్పుడు అనుకొని ఉంటాడు కేసీఆర్. కాబట్టి అసలు ఇప్పుడు కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, కొంత గొప్పగా చెప్తారు కావచ్చు ఈ చిలక ప్రవీణ్ కేసీఆర్ విషయంలోనే. ఇది ఇప్పుడు తెలంగాణ కదా, మన తరాలు వచ్చినా కూడా కేసీఆర్ అంతటి లీడర్ తెలంగాణలో బుట్టడిగా. ఓపెన్ స్టేట్మెంటు తరాల పిల్లలు వచ్చినా కూడా కేసీఆర్ అంతటి లీడర్ తెలంగాణలో బుట్టడిగా. వన్ అండ్ ఓన్లీ కేసీఆర్, అంతే లీడర్. ఎవర్రా తెలంగాణ కంటే ఓన్లీ కేసీఆర్గా. కాబట్టి కాంగ్రెస్లోనే కాదు తెలంగాణ మొత్తంలో కూడా భవిష్యత్తులో కేసీఆర్ను మించిన లీడరు పుట్టడు బోడు. ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించి చూపించిండు కదా. ఇకేం రాష్ట్రం, ఏమైనా వరంగల్ను సాధించి చూపిర్రు రాష్ట్రంగా, అప్పుడు మీరు మొగోళ్ళు అవుతారు. కాబట్టి కేసీఆర్ని మించిన లేడా నాయకుడు తెలంగాణలో. కేసీఆర్ ఒక గ్రంథం, ఇక అది నువ్వు చదువుతా అంటే అర్థం కాని గ్రంథం అవుతుంది అది. నువ్వు బైబిల్ని చదువు, ఎంతసేపు చదివినా ఏదో కొత్త విషయం వెళుతుంది. రామాయణాన్ని చదువు, ఎంతసేపు చదివినా కొత్త విషయం దొరుకుతుంది. అలా మహాభారతం చూడు, ఎందుకు ఈ పాత్రలు ఇట్లా ప్రవర్తించినాయని అర్థం కావు. గట్నే కేసీఆర్ రాజకీయం కూడా అర్థం కాదు, ఎందుకు ఇట్లా ప్రవర్తించింది అనేది. కాబట్టి కేసీఆర్ అనే రాజకీయ నాయకుడు ఒక మహాగ్రంథం. ఇక అంతా మించినోడు పుట్టాడు. కేసీఆర్ సీఎం, నరేంద్ర మోడీ పిఎం, సంతోష్ అనేటోడు ఇక్కడికి అత్తడు బీజేపీ. ఇప్పుడు వాడిని తీసుకుపోయి జైలు వేసిండు. ఎంత ధైర్యం ఉండాలి. ప్రధాని మంత్రి మోడీని చూస్తే దేశమే గిట్ల వణికిపోతుంది. మహానాయకుడు అని, విశ్వగురు అని, అలాంటి పార్టీకి సంబంధించిన తీసి అలాగా జైలు వేసి పడేసిండు. స్టేట్ పోలీసులను ఢిల్లీకి తీసుకొచ్చి మళ్ళా పార్టీ ఆఫీసుల నుండి అరెస్ట్ చేయించే అంత చూడుర్రి, మేము అర్థం చేసుకోర్రి, ఎంత దుస్సాహసమో అర్థం చేసుకోర్రి. ఎంతటి మునగాడై ఉండాలి కేసీఆర్. వేరే వాళ్ళు అయితే అమ్మ అసలు అనవసరంగా పార్టీకి సంబంధించిన వాడిని పట్టుకోవాలంటేనే వణికిపోతారు. అలాంటిది బీజేపీ కేంద్ర కార్యాలయంలోకి వెళ్ళి స్టేట్ పోలీసులు, సెంట్రల్ పోలీసులు కాదు, స్టేట్ పోలీసులు వెళ్ళి సంఖ్యలు వేసుకొని వచ్చేకి ఇట్లా దోమను కొట్టేసింది. అంతేందుకు బండి సంజయ్ తీసుకుపోయి చక్కగా వరంగల్ జైలు నూకిండు. అంతేందుకు ఒకనాడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని కనుసైగలతోటి శాసించిన చంద్రబాబు నాయుడిని ఓరి నాయనో ఇక హైదరాబాద్లో ఉండద్దని తట్టా బుట్ట చదువుకొని ఉరికిండు ఆంధ్రప్రదేశ్కి. అంతటి గజకుడు కేసీఆర్. కాబట్టి అమ్మో కేసీఆర్ రాజకీయాన్ని మనం అంత దొరికించుకోవాలంటే అంత దొరికింది. అందరు ఏదో కేసీఆర్ని తిట్టిపోతే మనం లీడర్లం అవుతాం అనుకుంటా. కేసీఆర్ని తిట్టిపోసుడు కాదు. కేసీఆర్కి క్షుణ్ణంగా మనం పరిశీలిస్తా అంటే ఆయన నుండి ఏదో కొంత మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది రాజకీయం చేసేది. కాబట్టి కేసీఆర్ అంతటి లీడరు తెలంగాణలో పుట్టబోడిగా. ఓపెన్ స్టేట్మెంట్.
కాంగ్రెస్ వల్ల పిచ్చి కూతలు వినొద్దనే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు. 100% నిజమే ఇది. ఎందుకు తెలుసా? ఇప్పుడు కేసీఆర్ స్థాయి లీడర్ అలా లేడు. పోగానే రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు ఏమనుకుంటాడంటే, రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు కేసీఆర్ రాకపోతాడా, 4 మాటలు దురుసుగా తిట్టకపోతున్నా, ఇష్టానుసారంగా నిందించకపోతున్నా. ఎందుకంటే ఇప్పుడు అధికారం వాళ్ళది, మెజార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళకు ఉంటారు, ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వీళ్ళకు వంత పాడుతూ అంటారు. కాబట్టి ఇష్టానుసారంగా తులనాడాలి. ఎవరు? జగన్ పార్టీ ఎమ్మెల్యేలు కదా చంద్రబాబు నాయుడును కూర్చోబెట్టి ఏడిపించింది చూడు. అట్లా మనం అవమానిద్దాం కేసీఆర్ అనే ఆలోచనతోటి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అందుకే కేసీఆర్ అనుకున్నాడు, ఏమ్రా మీకు అంత ఛాయిస్ ఇచ్చేటోన్నా అసెంబ్లీకి రాకుండానే మళ్ళీ ముఖ్యమంత్రి అయినాకనే అసెంబ్లీలో అడుగు పెడతా అనే మొండితనంతో ఆయన ఉన్నాడు. ఏమో వస్తాడు, రేపు వస్తాడు లేదు చూడాలి మరిగా. బడ్జెట్ సెషన్కు మాత్రం వస్తారు అంటే చూడు కేసీఆర్ రాయకేం చూడు బడ్జెట్ లెక్కలు అన్నీ వింటాడు. నవ్వుకునే పరిస్థితి. బడ్జెట్ లెక్కలు అన్నీ విని అన్ని లెక్కలు పట్టుకొని చక్కగా మళ్ళీ ఫామ్ హౌస్కి పోతాడు. ఈ లెక్కల మీద వాళ్ళ చెవులు వడి పెట్టుర్రి, ఈ లెక్కల మీద వాళ్ళ తొడపాశం పెట్టుర్రి, ఈ లెక్కల మీద వాళ్ళని 2 చెంపల పొని జరుగుర్రి అని మళ్ళీ కేటీఆర్కు హరీష్ రావుకి చెప్పి పంపుతాడు. గంతే బడ్జెట్ ఆ సెషన్కు వచ్చి వెళ్ళిపోతారట. గంతే. ఢిల్లీలో రేవంత్ మాట చెల్తలేదు, తన వాళ్లకు పదవులు దక్కలేవు, కాంగ్రెస్లో బీజేపీ కోవట్లు, అది రాహుల్ గాంధీ ఒప్పుకున్నాడు. కాంగ్రెస్లో 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకడు కాంగ్రెస్ అంటే ప్రాణం ఇచ్చేటోళ్ళు, కాంగ్రెస్ కోసమే శ్రమించేటోళ్ళు, కాంగ్రెస్ను అధికారంలో తీసుకురావాలని అహర్నిశలు శ్రమించేటోళ్ళు. అదొక వర్గం అయితే, కాంగ్రెస్లో ఉండి బీజేపీ నాయకులు గెలవాలనుకునే వాళ్ళు ఇంకో కొందరు అని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పిండు. దాన్ని మనం వీడియో వేసి చూపించినాం కూడా. రేవంత్ను ఉద్దేశించే చెప్పిండట మాటలు. రేవంత్ చుట్టూ 4 రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చేరారు, 1000 కోట్ల కుంభకోణానికి తెరదీశారని ఆరోపణ. ఇక చూస్తా అంటాం ముందు ఆ బ్రోకర్లు ఎవరా 4 అనేది ముందు చూస్తాం.